నిజమే. చూస్తే 3 రాజధానులు అంటూ రాష్ట్ర భవిష్యత్తుతో ఆటలాడుకోవడం ఉండదు. అమరావతి మన రాజధాని. విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రత్యేకమైన సిటీగా తయారు చేసుకుందాం. కర్నూలును అభివృద్ధి చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ఉద్ఘాటించారు. నిన్న విజయవాడలో టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు తనను కూటమి శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న తర్వాత ఆయన వారినుద్దేశించి ప్రసంగించారు. వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఇవాటి నుంచే ప్రజా పరిపాలన సాగుతుందన్నారు. ప్రతి అడుగు ప్రజల కోసమేనని స్పష్టం చేశారు. తాను చాలా ఎన్నికలు చూశానని, ప్రజలు ఈసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని తీర్పిచ్చారని, ఈ తీర్పును నిలబెట్టుకునే బాధ్యత మనపై ఉందని తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజలు గెలిచారు. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యులమైన మనందరిపై ఉందన్నారు. అరాచక పాలన, విధ్వంసకర పాలనకు వ్యతిరేకంగా ఈ 3 పార్టీల కలయిక అద్భుతం. ఎన్నికల తర్వాత సాధారణంగా ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకునేవారు. ఈసారి కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా పనిచేశారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రవర్తించారు అని కొనియాడారు. ధన్యవాదాలు తెలిపారు. ఏ అహంకారంతో విర్రవీగిపోయారో ఆ అహంకారం కూలిపోయిందని వైసీపీ నేతలనుద్దేశించి అన్నారు. ఏకపక్షంగా ఎన్నికలు జరిగాయి. కానీ ఇప్పుడు 175 సీట్లలో 164 చోట్ల గెలిచి 93% సీట్లు సాధించాం. దేశ చరిత్రలోనే ఇది అరుదైన అనుభవం. 50% ఓట్లు అంటేనే ఎక్కువ. అలాంటిది 57% వేశారంటే మనపై జనం ఎన్ని ఆశలు పెట్టుకున్నారో అర్థమవుతుంది. చరిత్రలో ఎప్పుడు గెలవని విధంగా కడప జిల్లాలో 7 సీట్లలో 5 సీట్లు గెలిచాం. బీజేపీ 10 సీట్లలో తీసుకుంటే 8 గెలిచింది. జనసేన 21కి 21 సీట్లు గెలిచింది. ఇదో చరిత్ర. మీ గెలుపుతో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట, గౌరవం పెరిగాయి. ఎంపిక చేసినప్పుడు ఏ సీటు, ఏ పార్టీ, ఏ అభ్యర్థి తీసుకుంటే గెలుస్తారో ఆలోచించాం. సీట్ల ఎంపికలో ఈసారి పెద్దగా సమస్యలు రాలేదు. సీట్లు ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ గౌరవించి గెలిపించారు. వేరే రాష్ట్రాలకు కూలి పనుల కోసం వెళ్లిన వారు సైతం వారి సొంత డబ్బులు పెట్టుకొని వచ్చి ఓటు వేశారు. ఇతర దేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలు లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చి మరీ ఓటు వేశారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తిని మర్చిపోలేనన్నారు చంద్రబాబు. నేను జైల్లో ఉన్నప్పుడు పరామర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చెబుతూ వచ్చిన పవన్ ఆ రోజు జైలు నుంచి బయటకు వచ్చి టీడీపీతో జనసేన పొత్తు ఉంటుందని మొట్టమొదటిసారిగా చెప్పారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఇద్దరం బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. ఆ రోజు నుంచి ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా పనిచేశాం. ఎందుకు పొత్తు పెట్టుకున్నామో ధర్మవరం నియోజకవర్గం సభలో అమిత్ షా స్పష్టంగా చెప్పడంతో రాష్ట్ర ప్రజలకు ఈ కూటమిపై నమ్మకం ఏర్పడింది. అనంతరం కూటమి తరపున ప్రధాని మోదీ రాజమండ్రిలో స్పష్టత ఇచ్చారు. విజయవాడ రోడ్ షో బ్రహ్మాండంగా జరిగిందని ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ మనసు పెట్టి పనిచేయబట్టే ఇంత గెలుపు వచ్చింది. రాష్ట్రానికి కేంద్ర సహకారం అవసరం. కేంద్ర నాయకత్వాన్ని స్పష్టంగా కోరాను. పూర్తిగా సహకరిస్తామని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా హామీ ఇచ్చారు. ఈరోజు రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయి. నా అనుభవంతో, మీ అందరి సహకారంతో, పవన్ కళ్యాణ్ సహకారంతో పేద ప్రజల జీవితాలను మార్చి కృతజ్ఞత చాటుకుందాం. పదవి వస్తే వినయం అవసరమన్నారు చంద్రబాబు. రేపు అనేది లేకుండా వ్యవహరిస్తే ఇదే జరుగుతుంది. ఇదంతా ఒక కేసు స్టడీగా తీసుకోవాలి. ప్రజలు బూతులు మాట్లాడే నేతలను, అరాచక శక్తులను చూశారు. గత 5 ఏళ్ల పరిపాలన చేసిన వ్యక్తిని చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడని తీర్పు ఇచ్చారు. మనం కూడా కక్ష తీర్చుకోవాలనుకుంటే సమస్యలు వస్తాయి. అలాగని తప్పు చేసిన వాడిని క్షమిస్తే కూడా అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వారిని చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. మంత్రి వర్గంలో ఉండే పేర్లు కూడా ఇతర జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్తో పాటు ప్రజలు దుర్గేష్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి సత్యకుమార్ ఎంపీ చేయగా మిగిలిన వారంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపికైన వారే. అయితే ఆ
చంద్రబాబు నాయుడు ఆలోచనకు అనుగుణంగానే ఈ మంత్రివర్గ కూర్పు ఉందని కూడా అందరూ అభిప్రాయపడుతున్నారు. సీనియర్లు జూనియర్లు మేళవింపుతో అరే ఒకరు సహకరించుకునే విధంగా తప్పకుండా అద్భుత మంచి పాలన అందించే విధంగా ఈ మంత్రివర్గం అంతా కూడా కలిసి పనిచేసే విధంగా ఉంటుందని కూడా భావిస్తా ఉన్నారు. ఇక నిన్న శాసనసభ పక్ష నేతగా ఎన్నుకునే సమయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, రోజున పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, పురంధరేశ్వరి మాట్లాడిన ప్రసంగం కావచ్చు, ఇవన్నిటి మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైన చర్చ నడుస్తుంది. గత ప్రభుత్వానికి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి మధ్య పోలిక పొంతన కూడా చూపిస్తూ చాలా మంది ప్రతి సోషల్ మీడియాలో తమ తమ అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే ఆ విధ్వంసకరమైన పాలనతో మొదలుపెట్టాడు. విధ్వంసంతో మొదలుపెట్టిన అతని పాలన మొత్తం 5 ఏళ్ళు కూడా విధ్వంసకరంగానే సాగింది. ఎవరు ఏం మాట్లాడినా కూడా ఇష్టానుసారంగా చేతులు పెట్టించడం, చివరికి పార్టీ అధినేతల కుటుంబ సభ్యులు కూడా అడ్డగోలుగా తిట్టించడం, బండబూతులు తిట్టిస్తూ చంపేస్తాం నరికేస్తాం అంటూ ఒక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒక అరాచకమైన పాలనకు అయితే శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే కూటమిగా అంటే ఇటువంటి నియంతృత్వ పాలన రాష్ట్రానికి ప్రజలకు మంచిది కాదని భావించే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన 3 కూటమిగా ఏర్పడి ఈ రోజు 164 స్థానాలతో అద్భుతమైన ఆ ఫలితాలతో ఆ దేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ ఫలితాలు ఒక రికార్డుగా చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో మోడీ, అమిత్ షా వంటి వారు కూడా ఆంధ్రప్రదేశ్ ఫలితాలు చూసి ఆశ్చర్యపోయారు. ఈ ప్రస్తుతం ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఎందుకంటే ఇప్పటికే దాదాపు 40 ఏళ్ళ రాజకీయ అనుభవం, 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పుడు 4వ సారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ఆయన అనుభవంతో రాష్ట్రాన్ని అన్ని విధాలా కూడా అభివృద్ధి దిశగా తీసుకెళ్తారని ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తున్న పరిస్థితి. దీనికి పవన్ కళ్యాణ్ అలాగే కేంద్రంలో బీజేపీ కూడా ఎన్డీఏ కూటమిలో ఉంటూ అటు మోడీ కూడా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో అమిత్ షా, మోడీ సహకారంతో తప్పకుండా ఆంధ్రప్రదేశ్ అన్ని విధాల అభివృద్ధి దిశగా పయనిస్తుందని కూడా చెప్తా ఉన్నారు. అందుకు నిన్న చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రజల్లో ఎంతో ఆలోచన రేపించాయి. ఎందుకంటే గతంలో ఎవరైతే తమను ఇష్టానుసారంగా దూషించారో వారందరిపై కక్ష సాధింపు చర్యకు పాల్పడేందుకు ఇప్పటికే కొంతమంది పార్టీ కార్యకర్తలు చాలా ఆవేశంతో ఆగ్రహంతో ఉన్నారు. మొదట్లో 2 రోజుల్లో కొన్ని ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకున్న నేపథ్యంలో వారిని రెచ్చగొట్టకుండా వారి సమయంలో వ్యవహరించాలంటూ అధినేతలు చేసిన వ్యాఖ్యలు ఈ రోజు అందరినీ ఆలోచింపజేస్తా ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రం అన్ని విధాల అప్పుల ఊబిలో కూరుకుపోయింది. కనీసం ఉద్యోగులు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. అలాగే ప్రతి నెల ఇచ్చే పెన్షన్లకు సంబంధించి కూడా డబ్బులు ఎత్తుకునే దిశలో ఆంధ్రప్రదేశ్ లో ఉంచిన ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. ఈ అన్నింటినీ కూడా పూర్తిగా సరిచేసి ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలు గాలిలో పెట్టాల్సిన సమయంలో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్న ఈ రోజు రాష్ట్రం అన్ని విధాలు అభివృద్ధి చెందుతుంది. అందుకనే ప్రజారంజక పాలన అందించే విధంగా అన్ని విధాలా కూడా ఈ ఒక ఏడాది పాటు పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని గాలిలో పెట్టాలని నిర్ణయించారు. అందుకే అందరూ కూడా ఈ కూటమిని విశ్వసిస్తున్నట్టు కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు. త్వరలోనే ఆ పని కూడా చూపించారు.